పాకిస్తాన్ బుద్ధి ఎప్పటికీ మారదా? ఉగ్రవాదాన్ని పెంచి పోషించడమే ఆ దేశ అధికారిక పన? ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన ఇంటెలిజెన్స్ నివేదికలు చూస్తుంటే ఇది ముమ్మాటికి నిజమనిపిస్తోంది. గత ఏడాది భారత సైన్యం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గుర్తుంది కదా? ఆ సర్జికల్ తరహా దాడిలో పాకిస్తాన్లోని బహవల్పూర్లో ఉన్న జైషే మహమ్మద్ ప్రధాన ఉగ్రవాద శిబిరం ముక్కలైపోయింది. కానీ ఇప్పుడు ఆ ధ్వంసమైన కాంప్లెక్స్ను పాకిస్తాన్ మళ్లీ అత్యంత వేగంగా పక్కాగా పునర్నిర్మించింది. దీనికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ శాటిలైట్ విజువల్స్ మరియు ఇంటెలిజెన్స్ వివరాలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. గత ఏడాది భారత వైమానిక లేదా క్షిపణి దాడుల ద్వారా బహవల్పూర్లోని జైషే మహమ్మద్ ప్రధాన కేంద్రమైన మార్కజ్ సుభానల్లా కాంప్లెక్స్ పై భారత్ ఖచ్చితమైన దాడులు చేసింది. ఆ దాడిలో ఈ ఉగ్రవాద స్థావరం తీవ్రంగా దెబ్బతింది. ప్రధాన హాల్ కూలిపోయింది. భారీ గోతులు పడ్డాయి. ఉగ్రవాదుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఐక్యరాజ్య సమితి అమెరికా నిషేధించిన గ్లోబల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ యొక్క వెన్ను విరిచామని ప్రపంచమంతా భావించింది. కానీ పాకిస్తాన్ మాత్రం ప్రపంచ దేశాల కళ్లకు కప్పి లోపల మరో ఘోరమైన ప్లాన్ అమలు చేసింది. ప్రస్తుతం మన జాతీయ మీడియా సేకరించిన ప్రత్యేక ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ప్రకారం పాకిస్తాన్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్ ఈ టెర్రర్ క్యాంపు పునర్నిర్మాణానికి ఏకంగా 25 కోట్ల పాకిస్తానీ రూపాయలు కేటాయించింది. అది కూడా నేరుగా కాకుండా రహస్య నగదు వాయిదాల రూపంలో జైషే గ్రూపునకు అందించింది. ఇందులో కేవలం 11 కోట్ల రూపాయలను దెబ్బతిన్న ఆ ప్రధాన సెంట్రల్ హాల్ పునర్నిర్మాణానికే వాడారట. ఇప్పుడు ఆ కాంప్లెక్స్ చూస్తే అసలు అక్కడ దాడి జరిగింది అనే ఆనవాళ్లే లేకుండా చేశారు. కొత్త భవనాలు, ప్లాస్టరింగ్, రంగులు, చివరకు మెరిసే మార్బుల్ రాళ్లతో ఆ ఉగ్రవాద నిలయాన్ని కార్పొరేట్ ఆఫీసులా మార్చేశారు. ఈ రీబిల్డింగ్ కేవలం రంగులకే పరిమితం కాలేదు. గతంలో ఆపరేషన్ సింధూర్ సమయంలో దెబ్బతిన్న మదరసా అల్ సాబీర్ అనే మత విద్వేషాలను దూరిపోసే బ్రెయిన్ వాషింగ్ సెంటర్ను, అలాగే జైషే కమాండర్ల నివాసాలను పూర్తిగా కూల్చివేసి వాటి స్థానంలో అత్యాధునిక మౌలిక వసతులతో కొత్త నిర్మాణాలు లేపారు. అంటే భవిష్యత్తులో భారత్పై మళ్లీ ఉగ్రవాద సరిహద్దు దాడులు చేయడానికి వీలుగా కొత్త రిక్రూట్మెంట్లు, శిక్షణను ఇక్కడ పునః ప్రారంభించబోతున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఈ పునర్నిర్మాణం వెనుక జైషే ఉగ్రవాద నెట్వర్క్ లో జరిగిన కొన్ని కీలక మార్పులు కూడా కారణం. ఈ సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజహర్ ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. దీంతో ఈ బహవల్పూర్ హెడ్ క్వార్టర్స్ బాధ్యతలను ఇప్పుడు అతని సోదరులైన తల్హా అల్ సైఫ్, మొహినుద్దీన్ ఔరంగజేబ్ అలియాస్ అమ్మార్ అల్వీ తమ చేతుల్లోకి తీసుకున్నారు. మసూద్ అజహర్, రౌస్ అస్గర్ వంటి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ప్రస్తుతం పాకిస్తాన్లోని సింధ్ ప్రాంతంలో ఉన్న నవాబ్ షా ఏరియాలో పాక్ ఆర్మీ అండతో పూర్తి రక్షణలో సేద తీరుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు నిర్ధారించాయి. ఈ పరిణామాలు భారత్కు తీవ్ర ఆందోళన కలిగించే విషయమే. అంతర్జాతీయ వేదికలపై తాము ఉగ్రవాదానికి వ్యతిరేకమని పాకిస్తాన్ చెప్పే మాటలన్నీ పచ్చి అబద్ధాలని ఈ 25 కోట్ల ఫండింగ్ లగ్జరీ క్యాంప్ నిర్మాణం నిరూపిస్తోంది. భారత్ను టార్గెట్ చేసే వ్యవస్థను పాక్ ఇంకా బతికే ఉంచింది. మరి ఈ కొత్త టెర్రర్ క్యాంప్ విజువల్స్ పై భారత్ తదుపరి చర్య ఎలా ఉండబోతోంది? మళ్లీ ఇంకో సర్జికల్ స్ట్రైక్ అవసరమా? దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.